ఇప్పుడు దాకా మీ జీవితంలో పరలోకమన్న ఎలా పనిచేసింది మనం చూసాము. బట్ నౌ వి గోనా సీ హౌ డిడ్ దిస్ పరలోకమన్న వర్క్ ఇన్ ఆర్ లైఫ్స్. మా ఇద్దరు జీవితంలో ఇది ఎలా పనిచేసింది అని మనము వి విల్ ఫైండ్ అవుట్ త్రూ అ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఐ హ్యావ్ అ లిస్ట్, మేబీ హీ ఆల్సో హ్యాస్ అ లిస్ట్. సో పాస్టర్, ఆర్ యు రెడీ? Yeah. So your first question, how did you get this title Parlokamanna? Because this is very different, like something really different. So how did God put this name Parlokamanna in your heart? Honestly speaking, this is not something that God has delivered me. This is not something that God has spoke to me. 2020 స్టార్టింగ్ లో చర్చ్ లో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ పెట్టాలని చెప్పి మా డాడీ అనుకున్నారు. సో ఆ టైంలో దానికి ఏ టైటిల్ పెడదాము, ఎందుకంటే దిస్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ గోనా బి ఫ్రమ్ మార్నింగ్ 4 to 6. మార్నింగ్ 4 నుంచి 6 వరకు చర్చ్ అందరూ కూడా 21 డే డానియల్ ఫాస్టింగ్ లో ఉండబోతున్నారు. సో దిస్ ఇస్ ద లెంట్ పీరియడ్. సో దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుందని ఆయనే ప్రార్థన చేసి ఆయనే ఆ మీటింగ్ కి పరలోకమన్న అనే టైటిల్ ని ఆయన అనౌన్స్ చేశారు. సో ఆ 2020 జాన్ 2020 మార్చ్ లో ఎగ్జాక్ట్లీ బిఫోర్ ద లాక్డౌన్ ఈ యొక్క పరలోకమన్న 21 days, యాక్చువల్లీ 40 days అనుకున్నాం, కానీ 21 days చేసుకుని ఈస్టర్ సర్వీస్ చేసుకుని వి క్లోజ్ ఇట్ అప్. ఈస్టర్ తో ఆ తర్వాత లాక్డౌన్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ఈస్టర్ కి ముందు 21 days ఈ యొక్క పరలోకమన్నను చర్చ్ లో చేస్తాం జరుగుతుంది. అలాగే మనందరికీ కూడా తెలుసు పరలోకమన్న అంటే ఆ రోజున ఇశ్రాయేలీయులు ప్రార్థించగా మోషే అడగ్గా దేవుడు వారందరికీ కూడా ఆ మన్నాను కురిపించాడు. మొదటగా మంచు కురిసేదంట, ఆ తర్వాత ఆ కురిసిన మన్నా పాడవకుండా మొదటిగా మంచు కురిసేది, ఆ తర్వాత మన్నా కురిసేది, ఆ తర్వాత దాని మీద మంచు కురిసేదని ఒక సేవకులు మాట్లాడితే విన్నాను. సో ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి ఆ ఎడారిలో కూడా ఎలా అయితే అది ఒక ఆహారంగా దేవుడు వారికి ఇచ్చాడో, దేవదూతలు తినే ఆహారం అని మరి రాసి ఉంది కనుక మరి ఇది పైనుంచి వచ్చే వాక్యం కాబట్టి ఆ పరలోకమన్న అనే టైటిల్ ని దీనికి ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్.